గిట్లనే పోరాలు ఆడుకుంటా కింద పడి దెబ్బలు తాకితే అమ్మ తిడుతుందని దోస్తుగాడు నూకేసిండు మమ్మీ అని అబద్ధం చెప్తారు. సైకిల్ ఏడనో పెట్టి మనిషి వచ్చి పక్క గల్లి కోతే గుంజుకున్నారని చెప్తే అదో లొల్లి మోపవుతుంది. ఏదో బుగులతోటి గట్ల చెప్తారు కానీ అంత కొట్లాట అవుతుందని పిల్లలకేం తెలుసు పాపం. కానీ అన్ని తెలిసిన వాళ్ళు కూడా గిట్ల పరిశాన్ చేయబట్టిరి. ఏం కాలం మోపైంద్రా నాయన. ఎంఎంటీఎస్ రైలు బండి లావో కామెన్ బల్మి చేసిండ్రనే కేసు అయ్యింది కదా. అంతా తూట్ తుపేల్ కథనే. బల్మి లేదు గిల్మి లేదు, బండిలో నిలబడి రీల్స్ చేస్తుంటే ఆయన జారి కింద పడ్డది. ఇంటోళ్ళకి తెలిస్తే తిడతారని ఖతర్నాక్ స్టోరీ చెప్పింది. 25 రోజుల కిందట రాత్రిపూట సికింద్రాబాద్ కెళ్ళి మేడ్చల్ పోయే ఎంఎంటీఎస్ రైలు ఎక్కిందో గామె. ఆడోళ్ళ డబ్బాలో ఒక్కతే ఉన్నది చూసి ఒకడొచ్చి సతాయిస్తుంటే ఇడిపించుకొని బయటికి దుంకింది. పబ్లిక్ చూసి ఫోన్ చేస్తే తీసుకొచ్చి గాంధీ దవాఖాన చేరిక చేసినాము అన్నారు పోలీసులు. ఆడవిల్ల ముచ్చట ఎందుకైనా మంచిదని ఈడికెళ్ళి ఒక ప్రైవేట్ దవాఖానకు తీసుకుపోయారు మంచిగా వైద్యం చేపిస్తానికి. సెంటర్ మాత్రలు స్టేట్ లీడర్లు చాలా మందే పోయి చూసి వచ్చిండ్రు. బడివే గాని దొరకవర్తానికి తొవ్వల పూట 300 సీక్రెట్ కెమెరాలు చూసి 120 మందిని ఎంక్వైరీ చేసి అనుమానం ఉన్న ఒక అన్నను అరెస్ట్ చేసిండ్రు కూడా. లే నాకేం తెలియదని మనోడు ఏడుస్తుండే వరకు అసలు ఏమైందో చెప్పమని గట్టిగా గదిరించి అడిగితే గప్పుడు రీల్స్ కథ చెప్పిందట అమ్మగారు. రీల్స్ కోసం ఎంత పెద్ద కథ నడిపిందో చూడండి. అరెస్ట్ చేసిన మనిషిని ఇడిచిపెట్టి కేసు క్లోజ్ చేసే పనులు ఉన్నారు. ఇక దగ్గర నెల రోజుల కాంచెలి పోలీసుల పనికారావు పెద్ద పెద్ద లీడర్లు వచ్చి చూసిపోయిరి. ఈ గవర్నమెంట్ లో ఆడపిల్లలకు రక్షణ లేదని ప్రతిపక్షాలు అరుచుకునే. రేపటి నాడు నిజంగానే ఆడపిల్లలకు ఆపతం చేయింకోని నమ్మే పరిస్థితి ఉంటదా? ఇంతమందిని పిచ్చోళ్ళని చేసినాక రీల్స్ పిచ్చాక నువ్వు ఒక మల్క గట్టిగా అరుచుకోండి మేడం. ఇంకెవ్వరికి ఇటువంటి కథలు పడకుంటా.